ఈ వీడియో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. హాయ్ పిల్లలు, ఈ వీడియోలో ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకుంటున్నారు. మీరు రోజు ఇళ్లలో చూస్తుంటారు, మమ్మీ, డాడీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, బ్రదర్, సిస్టర్. వీళ్ళని తెలుగులో ఏమంటారో, ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ ఏంటిది? ఇది గ్రాండ్ ఫాదర్. ఇంగ్లీష్ లో గ్రాండ్ ఫా అని అంటారు, తెలుగులో తాత అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో GRANDPA గ్రాండ్ ఫా, GRANDPA గ్రాండ్ ఫా. గ్రాండ్ ఫా అంటే తాత. పిల్లలు మీరు పెన్ను, పెన్సిల్, నోట్బుక్ తీసుకొని వీటి స్పెల్లింగ్స్ ను రాసుకోండి. తెలుగు, ఇంగ్లీష్ లో రాసుకోండి. GRANDPA గ్రాండ్ ఫా. గ్రాండ్ ఫా అంటే తెలుగులో తాత. ఇక్కడ చూడండి పిల్లలు, ఈమె గ్రాండ్ మా. GRANDMA గ్రాండ్ మా. గ్రాండ్ మా అంటే నానమ్మ లేదా అమ్మమ్మ అని అర్థము. పిల్లలు ఇక్కడ తాత, ఇక్కడ నానమ్మ లేదా అమ్మమ్మ. ఇంగ్లీష్ లో ఏమంటారు? GRANDMA గ్రాండ్ మా. రాసుకున్నారా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాడ్, DAD డాడ్. తెలుగులో ఏమంటారు? నాన్న అని అంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, డాడ్, DAD డాడ్. ఈ పిక్చర్ లో డాడ్, డాడ్ అంటే తెలుగులో నాన్న. పిల్లలు పేపర్ నోట్బుక్ లో రాసుకోండి, DAD డాడ్, తెలుగులో నాన్న. పిల్లలు ఇక్కడ ఎవరున్నారో చూడండి, మామ్, MUM మామ్. మామ్ అంటే తెలుగులో అమ్మ. మామ్ అంటే తెలుగులో అమ్మ. రాసుకున్నారా పిల్లలు? వెరీ గుడ్. ఇది ఇక్కడ MUM మామ్, అమ్మ. తెలుగులో తాత లేదా అమ్మమ్మ, నానమ్మ, నాన్న, అమ్మ. ఇంగ్లీష్ లో గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, డాడ్, మామ్. పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? బ్రదర్, తమ్ముడు లేదా అన్న. BROTHER బ్రదర్. పిల్లలు మీ ఇంట్లో మీకు బ్రదర్ ఉన్నారా? తెలుగులో ఏమంటారంటే తమ్ముడు లేదా అన్న అని అంటారు. ఇంగ్లీష్ లో బ్రదర్, BROTHER బ్రదర్. ఇక్కడ చూడండి, సిస్టర్, SISTER సిస్టర్. తెలుగులో చెల్లి లేదా అక్క. పిల్లలు SISTER సిస్టర్, తెలుగులో చెల్లి లేదా అక్క. చదివారా పిల్లలు? వెరీ గుడ్. కజిన్ అంటే బంధువుల అమ్మాయి, COUSIN కజిన్, COUSIN కజిన్. అలాగే ఇది కజిన్ గర్ల్, బంధువుల అమ్మాయి. ఇక్కడ కజిన్ బాయ్, బంధువుల యొక్క అబ్బాయి. ఇవి చూసారా పిల్లలు? మీ ఇండ్లలో ఫ్యామిలీ ఉంటారు కదా, తెలుగులో ఫ్యామిలీని కుటుంబం అని అంటారు. కుటుంబంలో ఎవరుంటారు? తాత, అమ్మమ్మ, నానమ్మ లేదా అమ్మమ్మ, నానమ్మ, తాత, అలాగే నాన్న, అమ్మ, తమ్ముడు లేదా అక్క, అన్న, ఇట్లా ఉంటారు కదా. ఇవన్నీ ఇవి. పిల్లలు మీరు ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారో వీటిని రాసుకోవాలి, రాసుకొని నేర్చుకోవాలి మీరు. ఈ స్పెల్లింగ్ మరొకసారి చెప్తున్నాను పిల్లలు, నోట్ చేసుకోండి. GRAND గ్రాండ్ పా. గ్రాండ్ పా అంటే
తాత అని అర్థము. GRANDMA గ్రాండ్మా అంటే అమ్మమ్మ లేదా నానమ్మ. డాడ్ DAD డాడ్ అంటే తెలుగులో నాన్న. MUM మామ్ అంటే తెలుగులో అమ్మ. BROTHER బ్రదర్ అంటే తెలుగులో అన్న లేదా తమ్ముడు. సిస్టర్ SYSTER సిస్టర్ అంటే చెల్లి లేదా అక్క. కజిన్ COUSIN బంధువుల అమ్మాయి. ఇక్కడ కూడా చూసారా, ఇది గర్ల్ అమ్మాయి, ఇది బాయ్. COUSIN కజిన్ అంటే బంధువుల అబ్బాయి. పిల్లలు ఇక్కడ చూడండి, గ్రాండ్మా ఓల్డ్ అయిపోయినారు కదా, ఇలా గుర్తుపట్టాలా. ఓల్డ్ అయిన వాళ్ళు గ్రాండ్మా. వీళ్ళకన్నా వీళ్ళు యంగ్ గా ఉన్నారు కదా, వీళ్ళు డాడ్ మమ్మీ. ఇక్కడ చూడండి, వీళ్ళు చిన్నగా ఉన్నారు కాదు, డాడీ మమ్మీ కన్నా వీళ్ళు బ్రదర్ సిస్టర్. వీళ్ళెవరు? వీళ్ళు బంధువులు. వీళ్ళు చిన్న పిల్లలు, చిన్నమ్మాయి అబ్బాయి. ఈ విధంగా మీరు ఫ్యామిలీని గుర్తించాలి. పిల్లలు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ రెగ్యులర్ గా మేము పిల్లలకు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.